శ్రేష్టమైన మాటలు ప్రభువా నాయన అయ్యా మీ దాసురాలైన నా ముఖాంతరంలో నుండి మీరు మాట్లాడమని కోరుకుంటున్నానయ్యా. మీ నామానికి మహిమ రావాలి ప్రభువా, మీ నామమే ఘనపరచబడాలయ్యా. నీ స్తోత్రాలు. మందరి హృదయాలను ఎరిగి, హృదయ స్థితిని ఎరిగి ప్రభువా మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ మనం కూర్చున్నట్లయితే ప్రియులారా వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం పోయిన వారం మనం మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం వరకు మనం అంతవరకు ధ్యానించుకున్నాము. అయితే ఈరోజు మనం 11, 12 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాము. ఒకసారి మనం చదివినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక మనం చూసినప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ఆయన నిజంగా ఆయన దగ్గరకు వచ్చినటువంటి శతాధిపతి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం చూచినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఇజ్రాయిలీలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పి అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయిలీనైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు. అంటే ఎవరి గురించి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు? విశ్వాసులైనటువంటి, అంటే శతాధిపతికి ఉన్నటువంటి నిజంగా అటువంటి విశ్వాసాన్ని ప్రియులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఉంటారంట. ఎక్కడ ఉంటారు వాళ్ళు? పరలోక రాజ్యంలో. ప్రియులారా, అంటే దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? మనం ఆలోచించినప్పుడు మన విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాముతో, మన పితరులు ఆరాధించి విశ్వాసములో జీవించి వారి యొక్క జీవితాలను ముగించి వారు ఎలాగైతే ఆయన రాజ్యంలో ఉన్నారో మనం కూడా ఎలా ఉండాలని వారితో పాటు, అంటే అబ్రహాముతో లేదంటే ఇస్సాకుతో, యాకోబుతో వారున్నటువంటి స్థానంలో మనం కూడా ఉండాలని ఆయనకి ఉన్నతమైన ఉద్దేశం ఉంది మన ఎడల కదా. అంటే మనం కూడా విశ్వాస జీవితంలో ప్రియులారా మనం వృద్ధి చెందుతూ మన పితరుల దగ్గరికి మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంటే మరి దేవునికి చాలా ఉద్దేశాలన్నీ మన ఎడల ఏమున్నాయి ఆయనకి ప్రియులారా? మరి ఈ మాట చెప్పినటువంటి ఆయన ఎంత గొప్ప దేవుడు. ఒక చిన్న విషయాన్ని కూడా మనం చదువుకొని తర్వాత మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఒకసారి మనం చూసినప్పుడు నిజంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిజంగా పరలోక రాజ్యంలో వారితో పాటు మనం కూడా కూర్చుంటామని చెప్పిన మాట అది ఎంతవరకు సత్యమో ప్రియులారా, చెప్పినటువంటి ఆయన ఎంత గొప్ప దేవుడు. ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియులారా, ఇక్కడ అసలు నిజంగా మనం సృష్టించినటువంటి దేవుడు ఇదిగో మనం చెప్పాడు కదా పరలోక రాజ్యంలో మనం కూర్చుంటామని. అసలు ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత బలమైనటువంటి వాడో మనం చూసినప్పుడు ప్రియులారా, ఇదిగో ఈ భూమి, ఈ మనుషులు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏమి కూడా నిజంగా ఆయన చెయ్యబడక ముందు ఈ భూమి ఎలాగుందంటే తెలుసా? ఈ భూమి అంతా కూడా నీళ్లతో కప్పబడి ఉంది. ఎలా ఉంది భూమి అంతా? ఇదంతా సముద్రమే. ఇదంతా కూడా అంతా నీళ్లమయం. ఎటు చూసినా కూడా నీళ్ళే. ఆ నీళ్ళ మీద ఏముందంట? చీకటి కమ్మి ఉందంట. ఏముంది నీళ్ళ మీద? అంటే ఈ భూమి లేదు, అప్పుడు ఈ భూమి లేదు, లేదంటే ఇండ్లు లేవు ప్రియులారా. అంతా మనం చూసినప్పుడు ఆయన ఆకాశంలో ఉన్నాడు. క్రింద చూసినప్పుడు అంతా కూడా జలముతో కప్పబడిపోయింది ఈ నేలంతా కూడా. అయితే ఆ కప్పబడినటువంటి ఆ నీళ్ల మీదంట ఏముందంట? అక్కడ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి ఎక్కడ ఉంది అప్పుడు? ఈ అగాధ జలము మీద. ఒకసారి మనం ఊహించుకుందామా? మన సముద్రం దగ్గరికి వెళ్తే ఎటు చూసిన మనకి ఏం కనపడుద్ది? నీళ్లు కనపడుద్ది. ఆ నీళ్లను ఎటు చూసిన మన కంటి చూపు మేర
అయితే ఆ నీళ్ల మీద ఏం కమ్మిందంటప్పుడు చీకటి. ఆ నీళ్ల మీద చీకటి ఉన్నప్పుడు ఎలా ఉంటది మనకి? భయంకరమైనటువంటి ఆ పరిస్థితి మన కళ్ళకు కనబడింది కదా. నిజంగా ప్రియులారా, అట్లాగా ఉన్నటువంటి ఆ యొక్క నీటితో నింపబడిన ఈ భూమి అంతా కూడా నీళ్ల చేత ఉన్నప్పుడు ప్రియులారా, దాని మీద చీకటి కమ్మి ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ చీకటిని ఏం చేయాలనుకున్నాడు? వెలుగుగా చేయాలనుకున్నాడు. అంటే ఏమనుకున్నాడు ప్రియులారా? ఆయన అనుకున్నాడు దీనిని ఎలాగైనా వెలుగుగా చేయాలని. చాలా సమయం ఆయన ఆలోచించి ఎలాగా ఈ చీకటిని నేను వెలుగుగా చేయాలి ప్రియులారా, ఆయన ఆలోచించి ఆయనలో వచ్చినటువంటి తలంపులన్నింటిని కూడా ప్రియులారా 6 దినాలు అన్నింటిని కూడా భూమి మీద ఉన్న సమస్తమును కూడా కదా, విత్తనములు, పక్షులు, జంతువులు ప్రియులారా, సూర్య చంద్రులు, నక్షత్రములు, వీటన్నింటిని కూడా ఏం చేశాడంట ఆయన? ప్రతి దినము కూడా. అంటే ఆయన ఒక మంచి నిర్మాణకుడిగా ఉంటా ఉన్నాడు. ఎవరైనా మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఒక మంచి నిర్మాణకుడు. ప్రియులారా, ఒక వస్తువు మంచిగా పనిచేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటది కదా. ఆ సిస్టమ్ లో ఉంటేనే అది పనిచేస్తుంది. నిజంగా ఈ భూమి అంతా కూడా మనం చూస్తే 24 గంటలు కూడా ప్రతిరోజు ఒక సిస్టమేటిక్ గా ఇదంతా కూడా పనిచేస్తూ ఉందంటే మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు ఎంత గొప్ప జ్ఞానో ఆయన కదా. ఎవరైనా ఎంత గొప్ప జ్ఞాని. ప్రియులారా, ఒక వస్తువుని కనిపెట్టడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేస్తారు కదా. కానీ ఆయన కూడా ప్రియులారా నిజముగా ఆయన సృష్టించే సృష్టి ఒక అద్భుతంగా ఉండాలని, ఆయన యొక్క నిజముగా ఆయన చిత్తానుసారంగా ఆ సృష్టిలో ఉన్నవి ప్రతిదీ కూడా ఉండాలని ప్రియులారా, ఒక నియమం ప్రకారం అవి పని చేయాలని, సృష్టిలో సృష్టించబడిన ప్రతిదీ కూడా ఆయన మహిమపరిచేది ఉండాలని ఆయన కోరుకున్నాడంట. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, ఉదయ కాలమేనంట పక్షులన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? అరుణోదయమని పక్షులన్నీ కూడా లేచి ఆ స్వరాన్ని వినిపిస్తూ ఉంటాయి కదా, అరుస్తూ ఉంటాయి. ఏంటో తెలుసా? ఈ దినం మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు ఇవ్వమని అవన్నీ కూడా పక్షులు ప్రియులారా ఉదయ కాలమే అరుణోదయం మనందరము లేవకముందే అవన్నీ కూడా దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటాయంట. అంటే ఒక సిస్టమేటిక్ గా కదా. మనుషులు మాత్రం ఏం చేస్తారు? వారికి ఉన్న దాన్ని బట్టి పనులు వారాన్ని బట్టి లేవడం, త్వరగా వంట చేసుకోవడం, ఉద్యోగాలకు వెళ్ళడం, పనులకి వెళ్ళిపోవడం కదా. మనం దేవుని మీద ఆధారపడం. కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏముంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ కూర్చున్నారో అక్కడ మనల్ని కూర్చోబెట్టాలని ప్రియులారా, మన విశ్వాసంతో బ్రతకాలని, ఆయన మాట మనం వినాలని కదా. నిజంగా సముద్రం మీద ప్రియులారా చీకటి కమ్మి ఉన్నప్పుడు ఆ చీకటిని వెలుగుగా చేయాలనుకున్నాడు ఆయన. అందుకే ఈ భూమి అంతా నీరుంటే దాని మీద ఒక 4 భాగాలు భూమి చేస్తే ఒక భాగం మాత్రమే నేల ఉంది, మిగిలినంతా కూడా వాటరే. 4-5% మంచినీళ్ళతో మాత్రమే మనం ఏం చేస్తా ఉన్నాం? మనుషులు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటి కూడా బ్రతుకుతా ఉందని ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం కదా. మనం అక్కడ కొన్నటువంటి స్థలం దగ్గరికి వెళ్తే ఆ పక్కన ఆంటీ వచ్చారు. ఆంటీ వచ్చమ్మా, ఇక్కడ వాటర్ అన్ని కూడా చాలా చేదు, నాలుగు మీద పెట్టుకోవడానికి కూడా అసలు ఇవి పనికిరావు, దేనికి కూడా ఈ పైపులన్నీ కూడా పాడవుతాయి అని చెప్పారు. ఆ కొంచెం అవతలకి వెళ్తే మంచినీరు ఉన్నాయి అని చెప్పారు. ప్రియులారా, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ఎందుకు చేదైన నీరు ఈ భూమి లోపల ఉన్నాయో తెలుసా? ఈ భూమి ప్రియులారా, మనం కీర్తన గ్రంథం 24 వచ్చిన ఒకసారి చూస్తే 24 అధ్యాయము అక్కడ ఒక మంచి మాట దావీదు మహారాజు రాస్తా ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాము. కీర్తన గ్రంథం 24 అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినప్పుడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను. ఏంటంట? భూమి దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు. అంటే ఈ భూమి ఎవరిది? ఈ లోకంలో ఉన్న ప్రజలెవరు? ఈ లోకంలో సమస్తం ఎవరివో తెలుసా? ఆయనవేనంట. ఎవరివి? ఇవన్నీ నావే. ఆయన అంటున్నాడు కింద వచనంలో, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసింది. దేనికి? భూమికి. భూమికి ఎక్కడ పునాది వేశాడంట ఆయన? ప్రియులారా, సముద్రము మీద భూమికి పునాది. మనము ఈ నేల మీద ఒక పునాది రాయి వేయాలంటే ఎన్ని కష్టాలో కదా. దీని మీద ఒక ఫౌండేషన్ వేయాలంటే ఎన్ని ట్రక్కులు మట్టి దోలలో మనం. అయితే ప్రియులారా, మనకి ఊహకు అందనటువంటి నిజంగా ఆయన కార్యాలు. సముద్రం లోతు ఎప్పటికి కూడా సైంటిస్టులు కనుక్కోలేదు తెలుసా? సముద్రం గురించి సైంటిస్టులు ఇప్పటి వరకు కనుక్కునేది ఎంతో తెలుసా? ఒక 5% మాత్రమే. దాని లోతు ఎంతో, దాని ఎత్తు ఎంతో ప్రియులారా ఇంతవరకు కనుగొనలేకపోయారు. సముద్రము అంత రహస్యంగా ఉంది. ఎవరు తయారు చేశారు? అంత లోతైనటువంటి భూమిని ఎవరు త్రవ్వారు? ప్రియులారా, దీని వెనక నిజంగా ఒక గొప్ప వ్యక్తి, నిజంగా ఒక వ్యక్తి ఉన్నాడనేది మనకి బహు స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. ఇంత నీటి మీద 3/4 వాటర్ ఉన్నప్పుడు, 3 వంతుల నీరు, 1 వంతు మాత్రమే భూమి ఉన్నప్పుడు, ఆ నీరంతా కూడా ప్రియులారా అవి అలాగా స్టెబుల్ గా ఉండేవి కదా, స్థిరంగా ఉండేవి కదా. అవి ఎలా ఉంటాయి?
అలలు సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం దగ్గర ఉంటే ఎలా ఉంటది, ఒక గొప్ప ఘోష వినపడతా ఉంటది కదా. ఆ యొక్క అలలన్నీ కూడా ప్రియులారా మనం చూసినప్పుడు అంతవరకు వచ్చి ఆ హద్దు దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాయి? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం దగ్గరికి వచ్చేసేయచ్చు కదా, ఆ ఊరి మీదకి లేదంటే ఇళ్లలోనికి వాటర్ రావచ్చు కదా. రావు. ఎందుకు? ఆయన సముద్రాలకు సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఆయన ఎవరు? మనం ఆరాధించే దేవుడు ప్రియులారా. ఈ భూమి మీద 3 వంతులు నీరుంటే ఈ భూమి అంతటిని కూడా అది కమ్మివేయాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నిజంగా సముద్రానికి సరిహద్దులు ఏర్పాటు చేశాడు. ఆ హద్దు దగ్గరికి వచ్చి ఆ నీళ్లు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే, అవి ముందుకు రావడానికి వీల్లేదు. అంటే దేవుడు వాటికి ఏం చేశాడు? ఒక సరిహద్దుని ఏర్పాటు చేశాడు. అంతవరకు వచ్చి వెళ్ళిపోతాయి అవి. ప్రియులారా, అంత భయంకరమైనటువంటి అలల తాకిడికి మనం ఎవరం కూడా కొట్టుకొని పోవట్ల, మునిగిపోవట్ల కారణం ఏంటంటే ఆయన వాటిని ఏం చేశాడు? ఒక నియమం ప్రకారం ప్రియులారా, నిజంగా ఒక సిస్టమాటిక్ గా ఆయన ఏం చేశాడంటే అన్నింటిని కూడా ఏర్పాటు చేశాడు మనకి మంచిగా సౌఖ్యంగా ఉండాలని. నాకు ఆంటీ చెప్పినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. అంటే చేదైన నీరు ఎందుకున్నాయి భూమి అడుగు లోపల? ఎవరన్నా పోసారా చేదైన నీరు? ప్రియులారా, ఎందుకున్నాయి తెలుసా? ఈ భూమి అంతా కూడా ఎక్కడ పునాది వేయబడింది? సముద్రం మీద వేయబడింది. సముద్రము నీళ్లు కటిక చేదులు కదా. ఆ చేదైన నీటి మీద ఈ భూమి ఉంది కాబట్టి మనం ఈ భూమిని లోపల తవ్వుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం బోర్లు తీసినప్పుడు ఉప్పు నీరు రావడానికి అదే కారణం. అసలు ఇంత ఈ సముద్రము పూడ్చబడాలండి, ఎంత మట్టి కావాలి కదా. ప్రియులారా, ఆయన ఒక చోట ఒక మాట ఉంది, ఆయన సముద్రము మీదంట భూమిని పరిచాడండి. ఏం చేశాడు ఆయన? అంటే ఆయనలాగా ప్రియుల ఆయన చేతితో ఇక్కడ భూమి కలుగునుగా కంటే ఆ గుంటగా లోతైనటువంటి నీరుతో కప్పబడినటువంటి ఆ లోతైన ప్రదేశాలన్నీ కూడా ఏమైపోయినాయి? మట్టితో కమ్మబడిపోయినాయి. ఇవన్నీ ప్రియులారా, ఇవి మనుషులు నివాస యోగ్యముగా ఉండడానికి ఈ భూమి కారణంగా ఉంది. ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు నిజంగా మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? కలుగునుగా అంటే సమస్తము కూడా కలుగుతాయి అండి. ఏమవుతాయి? సమస్తము కూడా. సముద్రములో భూమికి పునాది వేసినటువంటి ఆయన నిజంగా ఆ భూమి మీద ప్రియులారా తన రూపంలో ఒక మనిషిని చేసుకొని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ మనిషి తన చెప్పినట్లుగా ఉండాలని, తన మాట ప్రకారం బ్రతకాలని, ఆయన నియమించినటువంటి నియమ నిబంధనలో కట్టడంలో మనిషి జీవించాలని ఆయన కోరుకున్నాడు. మరి మనిషి ఈ రోజు ఎలాగుంటా ఉన్నాడు కదా? అలాగుంటా ఉన్నాడా? మనిషిని మనం చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన విధానం, పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తలంపులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని దేవుడిగా చేసుకుని ఆరాధించేవారు కదా. నిజంగా మనం ఆలోచించినప్పుడు సృష్టికర్తను మరిచి ప్రజలు ఎలా ఉన్నారు? ఒక్కొక్కళ్ళు ఒక రాయిని దేవుడు అనుకుంటే, ఒక్కొక్కళ్ళు కొంతమంది ఒక చెట్టును ఒక దేవుడుగా అనుకుంటే, కొంతమంది చేతులతో చేయబడినటువంటి విగ్రహాలు ఒక దేవుళ్ళు అనుకుంటా ఉంటే, మనుషుల్ని దేవుడిగా చేసుకుని ఆరాధించే ప్రజలు కొంతమంది అయితే ప్రియులారా, నిజంగా మనం ఆలోచించినప్పుడు ప్రజలు సత్యం ఎరిగినటువంటి వారిగా ఎలాగున్నారు? భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సత్యము ఎరగనటువంటి వారిగా అసత్యంలోనే ప్రియులరా వారికున్న జ్ఞానమును ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంటే ఆయన నిజంగా మనల్ని పేరు పెట్టి పిలుచుకొని ప్రియులరా మనల్ని కోరుకొని అన్ని జనులకు వెలుగుగా ఉండాలని కదా. రాత్రి మనం చదువుకున్న ఎస్కేల్ గ్రంథంలో ఒక మాట, ప్రియులారా ఆయనే మన చెయ్యి పట్టుకొని అన్ని జనులకు వెలుగుగా ఉండాలని మనల్ని కోరుకున్నాడు. అంటే ఎందుకు కోరుకున్నాడు ఆయన? అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆయన. ప్రియులారా ఆయన ప్రేమ, ఆయన బలశౌర్యము, ఆయన ఎంత ఆధిక్యత కలిగిన వాడు, ఆయన నోటి మాటకి ఎంత బలం ఉన్నప్పుడు నిజంగా ఆయన బలమైన హస్తము, అంత బలవంతుడు, అంత శక్తిమంతుడు మనం చెయ్యి పట్టుకుంటే మనం ఏ పరిస్థితి అయినా భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయా? ప్రియులారా మనం కలవరపడాల్సిన అవసరతలు ఉన్నాయా మన జీవితంలో? నిజంగా కలుగునుగా కంటే సమస్తము కూడా కలిగిపోయినాయి కదా. అంత లోతైన భూమి, అంత లోతైన సముద్రము ప్రియులారా భూమి చేత మట్టి చేత కమ్మబడిపోయినప్పుడు ఆ భూమి మీద మనుషులు నివాసయోగ్యముగా ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఎంత బలమైన దేవుణ్ణి ఆరాధించి మనం ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి కదా. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎంత మనము ఆనందంతో పరిగెత్తాలి ఆయన దగ్గరికి. ప్రియులారా నిజముగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో ఎందరికో లేని గొప్ప భాగ్యం కదా, ఎందరికో లేని గొప్ప భాగ్యం ప్రియులారా. ఆయన కనుదృష్టి మన మీద ఉంచి నిజంగా మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడంట, మన చెయ్యి పట్టుకున్నాడంట. కాబట్టి అంత బలమైన హస్తం మనతో ఉండగా మనం ఏ పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం కలవరపడవలసిన అవసరం లేదు. ప్రియులారా నిజంగా ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే మనము ఆయన మాట మనం విన్నప్పుడు మాత్రమే, ఆయన మనకిచ్చినటువంటి నియమ నిబంధనలో కట్టడంలో ప్రియులారా ఆజ్ఞలలో మనం నడిచినప్పుడు మాత్రమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడైతే పరలోక రాజ్యంలో ఉన్నారో వారితో పాటు మనల్ని కూడా ఆయన కూర్చోబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు.
మరి ఎంతమందికి ఇష్టం ఆయన దగ్గర ఉండాలని? అబ్రహామును చూడాలని, ఇస్సాకు యాకోబులు ఉన్నటువంటి మన పితరులు, నిజంగా ఏలియాలు ఉన్నటువంటి చోట ప్రవక్తలు, ప్రియులారా నిజంగా దావీదు ఉన్న చోట మనం ఉండాలని ఎంతమంది కోరుకుంటా ఉన్నాం కదా ప్రియులారా. వారందరితో విశ్వాస వీరులు ఎక్కడైతే దేవుని దగ్గర ఆ రాజ్యంలో ఉన్నారో మనం కూడా అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం ఏదో వచ్చి వెళ్ళిపోయే వారంగా నామకార్థంగా ప్రియులారా ఏదో అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్తున్నామని రావటం కాదు. ఆయనకి మన ఎడల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ప్రియులారా, ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో, ఆయన ఎందుకు తన రూపంలో మనల్ని చేసుకున్నాడో ప్రియులారా మనం గమనించాలి. ఒక విషయాన్ని మనం చూద్దాము. నిజంగా దేవుని యొక్క ఉద్దేశం మనుషుల ఎలాగుందో ఒక విషయాన్ని మనం చదివినప్పుడు యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూ దిగంతముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణకు, నేను చదువుతాను ఇక్కడ మనం చదివితే చాలా జాగ్రత్తగా, భూ దిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధన మగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఎందుకు నియమించాడంట మనల్ని? భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణ. ఈ రక్షణ అనేది కొంతమందికేనా ప్రియురా? మన గుంటూరు జిల్లాలో ఉన్నవాళ్ళ వరకేనా? లేదంటే ఏపీలో ఉన్నోళ్ళ, ఇండియాలో ఉన్నోళ్ళ? లేదు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి 210 దేశాలలో ఉన్న ప్రజలందరికీ ప్రియులారా, అన్ని మతాల వారికి, అన్ని జాతులు, అన్ని కులాల వారికి దేవుడు ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? గొప్ప రక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. భూదిగంతముల వరకండా, భూదిగంతముల వరకు నేను కలుగజేయ రక్షణకు సాధన మగుటకై కదా ప్రియులారా, అన్న జనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని సాధనములుగా ఉండాలని. సాధనం అంటే ఏంటి? ఒక పనిముట్టు కదా. ఒక వస్తువుని ఒక వస్తువు మన ఇంట్లో ఉంటే దాన్ని మనం వాడుకుంటాం ప్రియులారా. దేవుడు కూడా మనల్ని ఎందుకు పిలిచాడంట? సాధనాలుగా, పనిముట్లుగా ప్రియులారా. ఆ గొప్ప ఇంటిలో నిజంగా మహిమకరమైనటువంటి ఆయన మందిరంలో ప్రియులారా మనము కూడా ఒక పనిముట్టుగా ఉండాలని, ఒక ఆయుధముగా ఉండాలని, మనం ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని. దేనికి? సమస్తమైనటువంటి ప్రియులారా ఈ భూదిగంతముల వరకు రక్షణ ప్రజలందరికీ తెలియచేయబడడానికి, అంటే రక్షణ గురించి, స్వార్థ గురించి, దేవుని సత్యము గురించి ప్రకటించబడడానికి మనందరం ఎలాగుండాలంట? సాధనములుగా ఉండాలని ఆయన కోరుకుని మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఆయన? ఆదివారం ఒక్కరోజు కూర్చొని కొంతసేపు వాక్యం విని ప్రియులారా కానుకేసి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఎందుకు పిలిచాడంట? భూదిగంతములందరికీ, భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి మానవ కోటికి దేవుని స్వార్థ రక్షణ విషయము ప్రజలకి తెలియచేయబడడానికి నువ్వు నేను ఒక సాధనంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడంట. ప్రియులారా, మరి మన జీవితంలో ఆయన కోరుకున్న ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడతా ఉందా? కదా అన్ని జనులకు వెలుగుగా ఉండాలని పిలిచాడంట ఆయన. ప్రియులారా, మనం వెలుగుకరంగా ఉన్నామా? లేదంటే మనల్ని చూచినప్పుడు ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉన్నారా? నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారా? ప్రియులారా, మన జీవితంలో మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. అన్ని జనులకి మనము ఆయన కోరుకున్న ఉద్దేశం అదే. మనల్ని సాధనముగా ఎందుకు చేశాడు తెలుసా? మనం నిలబడాలని, మనం భయపడే వారంగా ప్రియులారా, తప్పించుకునే వారంగా కదా, మన ఇష్టం వచ్చినట్లుగా మనకిష్టమైతే రావడం, లేదంటే మందిరానికి మానుకోవడం, ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళడం, ఒకరోజు ఫ్రెండ్స్తో తిరగడం కదా, ఒకరోజు సినిమాల చుట్టూ తిరగడం. ప్రియులారా, ఎందుకు కాదు దేవుడు మనల్ని పిలిచింది కదా. ఎందుకు పిలిచాడు ఆయన? ప్రియులారా, ఒక క్రమబద్ధతలో ఆయన నిజముగా ఆ చీకటి సముద్రం మీద కమ్మినప్పుడంట వెలుగు చేయాలని చాలా ఆలోచించి చాలా సమయం తీసుకొని ప్రియులారా ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆయనకి చాలా ఆలోచనలతో ఈ సమస్తమైనటువంటి జీవరాశుల్ని ప్రియులారా మానవ కోటిని ఆయన రూపంలో కూడా నిజంగా జీవుల్ని చెయ్యాలని ఆయన కోరుకొని ఆయన రూపంలో మనల్ని చేశాడు. మిగిలినవన్నీ కూడా ఆయన రూపంలో ఉండవు. భూమి మీద ఉన్న ప్రతిది కూడా జీవంతో ప్రాణంతో ఉన్న ప్రతి పక్షిని, జంతువులు, పురుగులను మనం చూచినప్పుడు మనుషుల్లాగా జ్ఞానం లేదు వాటికి. ప్రియులారా, మనుషుల్ని ఎందుకు చేశాడో తెలుసా? ప్రియులారా, ఆయన్ని ఆరాధించే వారం ఉండాలని, ప్రియులారా ఆయన స్తుతించే వారం ఉండాలని, మనము సాధనములుగా పనిచేయాలని ప్రియులారా మనం ఆలోచించినప్పుడు ఆయన ఉన్నతమైన ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయకూడదు? 6 దినములు ఆయన సమస్తమైన వాటిని చేసి ప్రియులారా 7వ దినము విశ్రమించాడంట ఆయన. మనందరికీ తెలిసిన విషయమే కదా.
ఏడవ దినం ఎందుకు విశ్రమించాడు ఆయన? ఏడవ దినము ఆయన ఆరాధించేదిగా ఏవేవైతే ప్రియులారా ఆయన సృష్టించబడినవిగా ఉన్నాయో, నిజంగా మనుషులు నిజంగా సృష్టించబడిన వారికి ఉన్నారు. వీరందరూ కూడా సృష్టికర్త అయినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నేనెవరినో తెలుసుకోవడానికి, నా ఆలోచనల ప్రకారం వారు నడవడానికి, నేనిచ్చిన ఆజ్ఞలు నియమ నిబంధనలతో వారు నడవాలి అంటే వారికి ఒక దినం ఉండాలి, నాతో గడిపే దినము అని ఆయన ఏడవ దినాన్ని ఏం చేశారంట? పని చేయకుండా విశ్రమించారు. కాబట్టి ఏడవ దినం ఎవరిది? ప్రియుల ఆదివారం ఎవరిది? ఆయనది. ఎవరిది కదా? నిజంగా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి ఇవ్వలేదు ఆయన కదా, ఫ్రెండ్స్ తో తిరగడానికి ఇవ్వలేదు, క్రికెట్ ఆడడానికి ఇవ్వలేదు కదా, ప్రియుల సీరియల్స్ చూస్తూ కూర్చోవడానికి కాదు, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇవ్వలేదు మనకి. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఏడవ దినము ప్రియులరా ఆయన పాద సన్నిధిలో కూర్చొని ప్రియులరా ఆయన ఆరాధించే వారిగా, ఆయన మాటలను ధ్యానించే వారంగా, ఆయన చేతిలో బలమైన సాధనములుగా పనిముట్లుగా వాడబడడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ప్రియులరా దేవుడు అందుకే మనల్ని కోరుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయకూడదు? దేవుని యొక్క ప్రియులరా చిత్తములో నుండి ప్రక్కకు వెళ్లే వారం ఉండకూడదు. మనం ఆలోచించినప్పుడు నిజంగా యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు, భూ దిగంతములకి రక్షణ కలుగు చేయడానికి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి? రక్షణ సువార్త అందాలి. ఈ రక్షించబడిన వారందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆ పరలోక రాజ్యంలో కూర్చోవాలని ఆయన ఉద్దేశం. ప్రియులరా ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిజంగా ఆయన ఉద్దేశము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఒక్క నిమిషం ఒకసారి మనం మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఇంకా దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడు మన జీవితంలో? 16వ అధ్యాయము 15వ వచనం, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏం చెప్తా ఉన్నాడు ఆయన? సర్వలోకానికి వెళ్ళి శిష్యులకు చెప్తా ఉన్నాడు ఆయన, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళాలి. ఓన్లీ యూదులకు మాత్రమే కాదు, ఎవరికి? యూదుల దగ్గరికి మాత్రమే కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. ఎందుకు? భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ సువార్త అందాలి. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి మీరు ఏం చేయాలి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత వదిలేసి రావడం కాదు ప్రియులారా, అక్కడ దేవుని చిత్తం కూడా ఏముంది? వాళ్ళు నమ్మాలి కదా. మనం స్వార్థ చెప్పి మనం వచ్చేస్తే అయిపోదు పని కదా. ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించి వదిలేస్తే సరిపోదు. ఆ వ్యక్తి దేవుని చిత్తము నెరవేర్చబడేంత వరకు ఆ బాధ్యత మనమే తీసుకోవాలి కదా. ఏం తీసుకోవాలి? వచ్చినటువంటి వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆత్మీయంగా బలపరచబడాలి, స్థిరపరచబడాలి. ఆ వ్యక్తి బాప్తిసం తీసుకునేంత వరకు ప్రియులారా మనం ఏం చేయకూడదు? మనం దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూనే ఉండాలి. ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వారసుడయ్యేంత వరకు, వారసురాలు అయ్యేంత వరకు మనం ఏం చేయాలి? నిజంగా మనం ప్రార్థన చేయాలి. అలాగ బలమైన సాధనములుగా ప్రియులరా మనం వాడబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటూ ఉంది. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. సువార్త విన్న వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్తారా? సువార్త తెలుసు, యేసు ప్రభువు నిజమైన దేవుడు అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ముస్లిమ్స్, హిందువులకు తెలుసు కదా, సిక్కులకి, బౌద్ధులకి అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళందరూ వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదా. నమ్మి బాప్తిసం పొందాలి. వారు మాత్రమే ప్రియులారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడైతే పరలోక రాజ్యంలో ఉంటారో వారి దగ్గర మనల్ని కూడా తీసుకొని వెళ్తాడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క కార్యం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా అలానే మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం ఒకసారి మనం చూస్తే 24:47 వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడుచున్నది. ప్రియులారా ఏంటంట? యెరూషలేము మొదలుకొని భూ దిగంతముల వరకు సమస్తమైనటువంటి జనములలో ఏం వినబడాలంట? ఆయన పేరట మారు మనసు కదా, పాప క్షమాపణ కదా. నిజంగా చాలా మందిని మనం చూస్తే మారు మనసు ఉండదు. చేసినటువంటి పాపాలను బట్టి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకోరు. వాళ్ళు ఇస్తామని చెప్తారు, వీళ్ళు పేర్లు ఇస్తారు, ఆ టయానికి వెళ్ళి నీళ్ళల్లో మునుగుతారు కదా. ఇది కాదు. ఏం చేయాలి? మొదట
మొట్టమొదట ఒక వ్యక్తి బాప్తిసం పొందుకోవాలంటే అర్హత ఏంటో తెలుసా? ఆ వ్యక్తి మొదట మారు మనసు పొందాలి. అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రక్కన పెట్టాలి. అప్పటి వరకు ఉన్న నమ్మకాలను ప్రక్కన పెట్టాలి. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు, ఆయనే నన్ను నిర్మించిన నిర్మాణకుడు అని మొదట ఏం చేయాలి? అంతరంగంలో విశ్వసించాలి. అది మార్పు నందడం అంటే ఆ స్థితిలోనికి మనం వచ్చిన తర్వాత మనకేం కలిగిద్దో తెలుసా? అయ్యో, ఈ దేవుడు కొంతకాలం మనం వెళ్తూ ఉండాలి. ఈ మార్పు కలిగిన తర్వాత, ఈ మనస్సు మారిన తర్వాత, ఈ విశ్వాసం ఒకప్పుడు ఎక్కడో ఉంది, అక్కడి నుండి యేసు ప్రభు వైపు మరలిన తర్వాత కొంతకాలం మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనకి వినబడుతూ ఉన్నప్పుడు, అయ్యో నిజమే కదా, ఇంతకాలం నేను ఇలాగ ప్రవర్తించాను, ఇంతకాలం నేను దేవుణ్ణి దుఃఖపెట్టిన వాడిగా ఉన్నాను, ఇంతకాలం దేవుని నామానికి అవమానకరంగా బ్రతికాను కదా, ఇంతకాలం నేను దొంగగా, ద్రోహిగా, వ్యభిచారిగా, లోకంలో పాపంలో ఇతరులను మోసం చేసేవాడిగా ఉన్నాను, కాబట్టి నేను త్రాగుబోతుగా, వ్యభిచారిగా ఉన్నాను, నేను ఇలాగ చేయకూడదు, ఇదిగో ఈ దేవుడు ఇలాగ చెప్పాడు అని ఏం చేస్తారో తెలుసా? పశ్చాత్తాపపడాలి. ఏం చేయాలి ప్రియులారా? ఇటువంటి ఈ క్రమము బాప్తిసం విషయంలో మన జీవితంలో జరిగిందో లేదో మనం చూసుకోవాలి. పశ్చాత్తాపపడ్డాం ఎప్పుడైనా మన స్థితిని బట్టి, ఎప్పుడైనా ప్రియులారా నిజంగా మనం చేసినటువంటి అక్రమాన్ని బట్టి, మన పాపాన్ని, మన దోషాన్ని బట్టి మనం పశ్చాత్తాపపడ్డామా? ఆయన ఉద్దేశం అయితే ఏంటో తెలుసా? సమస్తమైనటువంటి జనులు, సకల జనులు మారు మనసు పొందాలి, వారుకున్న విశ్వాసాలు ప్రక్కన పెట్టాలి, ఆయనే నిజమైన దేవుడని అంతరంగంలో విశ్వసించాలి. విశ్వసించిన మనం ఏం చేయాలంట? పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపం ఉందా మనకి? దేవుని సందులో కూర్చున్నప్పుడు కన్నీరు విడుస్తున్నామా? మన దోషాన్ని బట్టి, మన తప్పిపోయిన స్థితిని బట్టి, అయ్యా నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఇదిగో ఈ విషయంలో నేను వాక్యానుసారంగా లేను. ప్రియులారా, మనకి పశ్చాత్తాపం కలగట్లేదంటే మనకి సరైన మారు మనసు లేదని అర్థం కదా. మారు మనసు పొందిన వారు పశ్చాత్తాప పడతారంట. పశ్చాత్తాప పడినటువంటి వారు ప్రియులారా బాప్తిస్మ అనుభవంలోనికి వస్తారు. కాబట్టి ఈ యొక్క నియమం ప్రకారముగా సమస్తమైనటువంటి మానవ కోటి, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రియులారా ఎలాగుండాలి? ఈ విధముగా మార్పు చెందాలని, ఈ విధంగా రక్షించబడాలని, ఈ విధముగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మనం కూడా చేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కాబట్టి అంత గొప్ప దేవుడు ప్రియుల మాటతోనే సమస్తాన్ని కలుగు చేసినటువంటి ఆయన చెప్పిన మాటల్లో మనం ఏది కూడా తీసివేయడానికి లేదు. ఇవన్నీ జరుగుతాయి, మనం చూస్తాం మన కన్నులతో. ఇప్పటికే చాలా విషయాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే నిజంగా దేవుడు మనల్ని బట్టి చాలా బాధపడేవాడిగా ఉంటాడు కదా. ఇంకా మనం ఆలోచిస్తే ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మనిషి నిజంగా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంలో మనిషి విషయంలో ఉంటే, నిజంగా ఆయన రూపంలో చేసిన మనిషి విషయంలో దేవునికి ఎంత గొప్ప సంకల్పం ఉంటే, మరి మనిషి ఎలాగున్నాడు? ఈ దినాల్లో మనిషి స్వభావం ఎలాగా ఉంటా ఉంది? ప్రియులరా, కొన్ని విషయాలు మనం చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 18వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరుచుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చాలు ప్రియులరా, మనం చదవబడినటువంటి వాక్యంలో చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము ఏమవుతుందంట? కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏమైందంట? దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేవారు. ప్రియులరా, దేవునికి చెప్పాను కదా, మనము దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉంది మనిషి జీవితంలో. కానీ మనిషి జీవితంలో ఏమి సత్యం గ్రహించుకోకుండా ఏమడ్డుపడతా ఉందంట? ఏమడ్డుపడుతుంది? ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది, దుర్నీతి చేత. అంటే ప్రజల్లో ఏముందో తెలుసు? ఒక దుర్నీతి ఉంది, దురాలోచన ఉంది ప్రియులరా. ఈ దుర్నీతి, ఈ యొక్క ప్రియులరా చెడ్డ ఆలోచనలు, మనిషిలో ఉన్న స్వార్థము ఏం చేస్తుంది తెలుసా? సత్యాన్ని ఏం చేస్తుందంట? అడ్డగిస్తా ఉంది. ఒక విషయాన్ని మన కళ్ళ ముందు మనం చూస్తే, నిజంగా ఈ యొక్క దేవుని యొక్క సత్యము ప్రియులరా, దేవుడు మనిషి విషయంలో ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా, అవన్నీ కూడా నిజంగా మనం ఆలోచిస్తే అవి మనందరికీ కూడా క్షేమకరమైనవి కదా. దేవుని ఉద్దేశాల ఆలోచనలన్నీ మనకి క్షేమకరమైనవి కదా, అవి మనకి ఆశీర్వాదకరమైనవి, మేలుకరమైనవి.
కానీ మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రియులరా నిజంగా దుర్నీతి చేత కొంతమంది మనుషులు దీన్ని అడ్డగిస్తూ ఉన్నారు తెలుసా? ప్రియులరా మనం ఆలోచించినప్పుడు ఎందుకు స్వార్థ ప్రకటించబడకూడదని, ప్రియులరా ఎందుకు దేవుని సేవకులను బాధ పెట్టేవారిగా, నిజంగా మందిరాలను కూల్చేవారిగా ఎందుకు మనుషుల్లో ఈ స్వభావం ఏలుబడి చేస్తుందో తెలుసా? ప్రజలలో దుర్నీతి ఉంది. ఎవరిలో? అధికారులైనటువంటి వారిలో, ప్రియులరా రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వారిలో, నిజంగా మాది పెద్ద కులం అని చెప్పుకునేటువంటి వారిలో ఏముందో తెలుసా? ప్రియులారా కులాన్ని బట్టి గర్వించే వారిలో దుర్నీతి. ఎక్కడ క్రైస్తవ్యము ప్రబలుతుందో, ఎక్కడ సత్యం ప్రజల్లోనికి వెళ్తుందో, అందరూ నిజంగా యేసు ప్రభుని వెంబడిస్తే నిజంగా మన దేవుళ్ళని ఆరాధించేవారు ఎవరుంటారు కదా? మన విగ్రహాలను మనం ఆరాధించే దేవుళ్ళ మహిమ తగ్గిపోతుంది. ప్రియులారా నిజంగా దుర్నీతి చేత ప్రజలు ఏం చేస్తున్నారు? సత్యాన్ని అడ్డగించే వారికి ఉన్నారు. వారిని బట్టే కదా ప్రియులారా దేవుని యొక్క సువార్త ఆపు చేయబడతా ఉంది, నిలుపు చేయబడతా ఉంది. నైజీరియా ప్రాంతంలో మనం చూసినప్పుడు భయంకరంగా 2 చేతులు వెనక్కి కట్టేసి మోకాళ్ళ మీద ఉంచి వాళ్ళ ముఖానికి నల్లటి క్లాత్ కట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మెడకాయల్ని మన నిజంగా కోడిని కోసినట్లుగా కదా ప్రియులారా కోసేస్తా ఉంటే బ్లడ్ అలాగా చింది పడిపోతా ఉంది. ఎందుకు? భయంకరమైనటువంటి హింస, అధికార దాహము, మతము ప్రియులారా మనుషులు ఏం చేస్తా ఉంది? ఇటువంటి భయంకరమైనటువంటి దుర్నీతులు, నిజంగా దుర్నీతి కలిగినటువంటి వారు ప్రియులారా, చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి వారు, అధికార దాహం కలిగినటువంటి వారు ఏం చేస్తా ఉన్నారు? సత్యము ప్రజల్లోనికి వెళ్లకుండా ప్రియులారా యేసు ప్రభు మనకి బోధించినటువంటి బోధ అది మనకి క్షేమకరమైనది, ఆరోగ్యకరమైనది. కానీ ఈ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించున్నటువంటి మనుషుల ద్వారాగా లోకంలోకి ఏమొస్తుందో తెలుసా? పాపం వచ్చేస్తుంది. ప్రియులారా కింద వచ్చినాలన్నీ కూడా మనం చదివితే మనుషులందరంట పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు నిజంగా అవాంఛమైనటువంటి కార్యాలు చేస్తూ పాపం చేస్తూ కదా స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పురుషులు పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు? ప్రియులారా సత్యం లేదు ప్రజల్లో. ప్రజలకి సత్యం అర్థం కావడం లేదు, దేవుని యొక్క నీతి తెలియట్లేదు, దేవుని యొక్క ఉద్దేశం తెలియట్లా కదా. నిజంగా ఆదాముకి స్త్రీగానే తోడుగా ఉండాలని అవన్ చేశాడు ఆయన, పురుషునిగా చేయలేదు. ప్రియులారా ఆదాముని నిజంగా అవని స్త్రీగానే చేశాడు ఆయన. ఒకవేళ ఆదాముకి పురుషుడు అవసరం అనుకుంటే పురుషున్నే చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చట్టాలు ఏమైపోతా ఉన్నాయి? అమెరికా లాంటి చట్టాల్లో మన ఇండియాలో కూడా ప్రియులారా నిజంగా ఇటువంటి భయంకరమైన చట్టాలు వచ్చేసినాయి. స్త్రీలతో పెళ్లి చేసుకోవచ్చంట, పురుషులతో పెళ్లి చేసుకోవచ్చంట. ఇదంతా ఏంటి? దేవుని చట్టానికి, దేవుని నీతికి ఇదంతా కూడా ప్రియులారా నిజంగా వ్యతిరేకమైనది. అలా ఎవరు పనిచేస్తున్నారు దీనికి? అపవాది సాతాను ప్రియులారా నిజంగా కొంతమందిని తనకి రాజ్యంగా చేసుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నాడు. కొంతమంది మనుషుల్ని ప్రియులారా వాడు అండర్లోనికి తీసుకొని ఇటువంటి దుర్నీతిని, దురాలోచనలను ప్రియులారా స్వార్థపూరితమైన మనస్సుని ప్రజల అంతరంగాల్లో కలిగించి ఏం చేస్తా ఉన్నాడు? నిజంగా ప్రియులారా మత ఉన్మాదం అనేది ఎక్కువైపోవడం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలకి సత్యబద్ధం కాకపోవడానికి బట్టి, దుర్నీతి ప్రజల్లో ఏలుబడి చేయడాన్ని బట్టి. ఎందుకు మత ఉన్మాదం ఈ విధంగా పెరిగిపోతా ఉంది? ఎందుకు పాపం పెరిగిపోతా ఉంది? అవినీతి పెరిగిపోతా ఉంది? ప్రియులారా నిజంగా ఉన్నవాడు ధనవంతుడైపోతున్నాడు, లేనివాడు ఆకలి మెతుకులకు కూడా నోచుకోలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రియులారా ఉన్నవాడు లేనివాడి దగ్గర దోచుకుంటా ఉన్నాడు. ఉన్నవాడు లేనివాడిని పోషించవలసినటువంటి కదా. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ వంతు మీరు తీసుకొని రావాలి. పేద ప్రజలు, విధవరాండ్రు పోషించబడాలి. దిక్కులేని వారికి, అనాథలకు నిజంగా మీరు సహాయం చేస్తే మీరు ఉపవాసం ఉన్నట్లు అని చెప్తున్నాడు. నిజమైన ఉపవాసం అదేనంట. అంటే పేదలకి సహాయం చేయడము, పేదలను ఆదరించడము ప్రియులారా అది దేవుని యొక్క నీతి, దేవుని యొక్క సత్యం. కానీ పేదలను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ప్రియులారా నిజంగా ఆకలితో అల్లాడిపోతుంటే ఎవరు కూడా వారిని పలకరించేవారు లేరు. కారణం ఏంటి? నీతి తెలియదు, సత్యం తెలియదు. ప్రియులారా సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు, నిజంగా దేవుడుగా ఉన్నటువంటి ఆయన యొక్క నియమ నిబంధనలు ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ సత్యాన్ని ఎవరు అడ్డగించారో తెలుసా? మనుషులు అడ్డగించేశారు. దేనికి? అధికార దాహం కొరకు, ప్రియులారా మత ఉన్మాదం కొరకు. మతం ఎక్కడ నిజంగా నానాటికి క్షీణించిపోతుందోనని, మతం ఎక్కడ కనుమరుగైపోతుందోనని, కులం ఎక్కడ కనుమరుగైపోతుందోనని ప్రియులారా మనుషులు నిజంగా స్వనీతితో, దుర్నీతితో ప్రియులారా సత్యాన్ని అడ్డగించేస్తా ఉన్నారు. ఇటువంటి ఈ చెడ్డ ఆలోచనలు బట్టి ప్రజలు ఏమైపోతా ఉన్నారంట మనం చూసినప్పుడు 19 చదువు. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి
తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషయమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది గనుక వారు నిరత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదును. కానీ తమ వాదనల యందు వ్యర్థులైపోతా ఉన్నారు. ఏమైపోతా ఉన్నారంట ప్రజలు? ప్రియులరా, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఏమైపోతా ఉన్నారు? మేము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. వారి వాదముల యందు తర్కముల యందు ప్రియులరా వారి యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఆయన దేవుడిని ఎరిగి కూడా ఏం చేస్తున్నారంట? ఆయన దేవునిగా మహిమపరచలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ప్రియులరా మనుషులు ఉంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దుర్నీతి ప్రబలమైపోతా ఉంది. ప్రియులరా, నిజంగా యేసు ప్రభు గురించి, ఆయన స్వార్థ గురించి, ఆయన నీతి గురించి ప్రియులరా ప్రజల్లోనికి చెడ్డగా తీసుకెళ్లే ఒక తరం బయలుదేరింది. దుర్నీతి కలిగిన ప్రజలు ప్రియులరా, నిజంగా ఇటువంటి వారిని బట్టే ఏం జరుగుతా ఉందో తెలుసా? నిజంగా మన కళ్ళ ముందు అవినీతి కనబడతా ఉంది. మన కళ్ళ ముందు ప్రేమ లేదు ప్రియులరా కదా. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా ప్రేమ లేదు. అన్నదమ్ములు హత్య చేసుకుంటా ఉన్నారు. భార్య భర్తని చంపుతా ఉంది కదా. ప్రియుల భర్తని భార్య చంపుతా ఉంది, పిల్లల్ని చంపుతా ఉన్నారు. ఎందుకు? ప్రేమ లేదు. ప్రియుల కుటుంబానికి దేవుడు బైబిల్ గ్రంథంలో ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని చెప్తుంటే అభివృద్ధి చెందవలసిన కుటుంబాలు ఏమైపోతా ఉన్నాయి? అభివృద్ధి ఆగిపోతా ఉంది. ఎందుకు? దుర్నీతి చేత ప్రియులరా, నిజంగా దుర్నీతి చేత ప్రియులరా, అవివేకం చేత జ్ఞానం అనుకుంటున్నారు. ఎవరినైనా చూడట్లేదు అనుకుంటున్నారు కదా. వారి జ్ఞానమే వారిని చెరిపివేస్తా ఉంది. వారి అభివృద్ధిని, వారి పిల్లల ఆశీర్వాదాన్ని ప్రియులరా వారి చేతలారు ఏం చేసుకున్నారు? పిల్లలకు విషమిస్తా ఉన్నారు, భర్తను చంపుతున్నారు వేరొకరితో. అది పాపం అని తెలియదు. ప్రియులరా, బైబిల్ దగ్గరికి వస్తేనే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో నిజంగా వేరొక పురుషుణ్ణి కంటి చూపుతో చూస్తేనే పాపం చేసినట్లు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ ఈ సత్యం వారికి తెలిస్తే ప్రియులరా వారి భర్తలను అలాగే విడిచిపెట్టగలుగుతారా? విడిచిపెట్టరు కదా. బైబిల్లో ఉన్న నీతి ప్రజలకు తెలిస్తే భయపడతారా లేదా? ఇటువంటి దురాగతలు ప్రియులరా, ఇలా భయంకరమైనటువంటి యాటిట్యూడ్ ఎవరిలో పనిచేస్తుందో తెలుసా? ఈ బైబిల్ ఎవరి చేతిలో లేదో దీని గురించి ఎరగనటువంటి వారు ఇటువంటి భయంకరమైనటువంటి ప్రియులరా క్రూరమైన స్వభావం కలిగిన వారిగా ప్రజలు ఉంటూ ఉన్నారు. ఈ చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని ప్రియులారా, నిజంగా ఎక్కడ చూసిన అవినీతి అక్రమం ఏలుబడి చేస్తుందని చివరి దినాల్లో ఎలాగుంటాయో యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులతో చెప్పారు. కాబట్టి ఎందుకు ఈ విధముగా దుర్నీతి ప్రబలత ఉందో తెలుసా? నిజంగా సత్యాన్ని అడ్డగించే మనుషులు ఉన్నారు మన ముందు. ఎవరున్నారు? ఇక్కడ మందిరం ఉండకూడదు, ఇక్కడ సువార్త చెప్పకూడదు, ఇక్కడ వీలు లేదు. ఏముంది సువార్తలో? ప్రియులారా, సువార్తలో సత్యం ఉంది, నీతి ఉంది, కుటుంబాల్లో సమాధానం చూస్తాము ప్రియులారా. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటలే మన కుటుంబాల్లో నెమ్మదినివ్వగలవు. ఈ బైబిల్లో ఉన్న సత్యాలే ప్రియులారా నిజంగా మన కుటుంబాలకు క్రమమైన మార్గంలో ప్రయాణం చేయడానికి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇది ఆధారంగా మనకు ఉంటూ ఉంటే దీనిని ప్రజల్లోనికి వెళ్లకుండా మతము ప్రియులారా, కులము ఈ దినాల్లో అడ్డుపడతా ఉంది. నిజంగా ఇటువంటి దుర్నీతి కలిగినటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. వారి కన్నులు తెరవబడాలని, వారి హృదయాలు వెలిగించబడాలని. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఎందుకు కోరుకున్నాడు? ఆయన అన్ని జనులలో ప్రియులారా దుర్నీతి పరుల మధ్యలో ఎందుకు మనల్ని నిలబెట్టుకున్నాడు ఆయన కదా. ఈ దుర్నీతి హృదయంతో ఉన్నవారికి ఈ సత్యాన్ని మనం వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక సాధనముగా ప్రియులారా మన నోటిని మనము తెరిచి సత్యాన్ని వారికి తెలియచేసి వారిని మనం దేవుని సన్నిధానానికి నడిపించాలని నిజంగా ఆయన ఉద్దేశం అదే ప్రియులారా. కానీ ఈ సత్యము అడ్డగించబడడాన్ని బట్టి ఇంకా ప్రజలు ఎలాగున్నారంటే ఒక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 29వ వచనం నుండి మనం చదువుకుందాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై తండ్రిగాండ్రులను, అపవాదకులను, దేవదోషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, ప్రియులారా మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులనై ఉన్నారు. ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగిన వారని
దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ప్రియులరా, ఇటువంటి దుర్నీతి చేతంట ఎవరెవరు బయలుదేరుతున్నారు లోకంలో? ఎవరెవరు బయలుదేరుతున్నారు? దుష్టత్వము, లోబులు, ప్రియులరా, ఈర్ష్య చేత ప్రజలు నిండుకుంటున్నారు. మత్సరము, నరహత్యలు, కపటములు, వైరములు, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తా ఉన్నాయి? దుర్నీతి చేత కదా ప్రియులరా. దుర్నీతిలో నుండే ఈ యొక్క స్వభావం అంతా కూడా బయటకు వస్తా ఉంది. మరి ఇటువంటి స్వభావం కలిగిన వారు, నిజంగా దేవుని మందిరానికి వెళ్ళేవారు, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఇటువంటి వాళ్ళు ఉంటారా? ఉండరు కదా ప్రియులరా. ఒక చిన్న చిన్న లోపాలు, బలహీనతలు ఉంటాయేమో, కానీ ఇలాగ ప్రియులరా ఇటువంటి దుష్ట స్వభావం కలిగిన వారు, ఇతరులు చనిపోవాలని కోరుకునేవారు, నరహత్యలు చేసేవారు, లోబులు, దుర్మార్గులు, అసహ్య కార్యములు చేసేవారు ఎవరన్నా ఉంటారా? కదా నిజంగా యేసు ప్రభు నమ్మినటువంటి వారు, నిజంగా రక్షించబడిన వారు కుటుంబాలలో భర్తలను భార్యలు చంపారని, భార్యలు భర్తలను చంపారని, పిల్లలను చంపారని ఎక్కడైనా మనం వింటూ ఉన్నామా? సత్యం ఎరిగిన వారి కుటుంబాలలోనే ప్రియులారా ధనాపేక్ష కదా. మనం చూస్తే ఎన్ని కోట్లు వాళ్ళకి ఆస్తులు, ఐశ్వర్యాలు ఇచ్చి పెండి చేసినా కూడా, ఈ మధ్య కాలంలో ఒకటి విన్నాం కదా, 3.5 కోట్లు ఇల్లు కూతురు పేరు మీద రాసి పెళ్లి చేస్తే ఆమెకు షుగర్ ఉందని, థైరాయిడ్ ఉందని ఏం చేశారంట, ఆమెకు చిన్నగా ప్రియులారా ఇన్సులిన్, ఆ యొక్క అది ఎనస్థీషియా ఉంటది కదా, మత్తు పదార్థం, ఆ మత్తు ఇంజెక్షన్ రోజు రోజుకి కొంచెం కొంచెం ఇచ్చి 2 నెలలకి ఆమె బాడీ అంతా కూడా లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా పాడైపోయి ఆమె చనిపోయింది. 6 నెలల తర్వాత బయటపడింది. ఏం బయటపడింది? ఆమె షుగర్ చేత చనిపోలేదు, రోగం చేత చనిపోలేదు, ఆమె శరీరంలో ఉన్న లోపల అవయవాలన్నీ కూడా ఈ యొక్క ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ అయిపోయి అవన్నీ పాడైపోయినాయి అని తెలిసింది. ప్రియులరా, కోట్లలో ఏం లేదు, సంతోషం లేదు కదా ప్రియులరా. నిజంగా చిన్న బిడ్డల్లో కూడా షుగర్ ఉంటా ఉంది. వారి భార్యకి షుగర్ ఉందని ముందే చెప్పలేదని ఆమెను చంపేశాడు. ఆమె ఎంత చక్కగా ఉందో ప్రియులరా. ఒకవేళ ఆ వ్యక్తికి గనక సువార్త తెలిసిండే ఆమెను చంపేవాడేనా కదా ప్రియులరా? చంపుతాడు ఆయన. నిజంగా ఎందుకు? నిజంగా పిల్లలను కూడా ప్రియులరా విషం ఇచ్చి నిజంగా వారిని చంపేసి వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు కుటుంబాలను ప్రియులారా. నిజంగా వారి కుటుంబాలను అక్కడే వారు ముగించుకుంటా ఉండడానికి కారణం ఏంటంటే సత్యం తెలియదు, దేవుని విలువ తెలియదు ప్రియులారా. ఈ సత్యం తెలియకుండా ఎవరు ఆపేస్తా ఉన్నారంట? దుర్నీతి పరులైనటువంటి వారు ప్రియులారా, నిజంగా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు, చెడ్డ హృదయం కలిగినటువంటి వారు కదా ప్రియులారా. ఇటువంటి వారి వల్ల ఎంత గొప్ప నష్టము నిజంగా మన కన్నుల ముందు ప్రజల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము ప్రియులారా మన పాపంలో ఉండి మనం నశించిపోవడం ఆయన ఉద్దేశం కాదు కదా. ఇటువంటి దుర్నీతి పరుల కొరకు మనం ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయాలి ప్రియులారా, మనము కన్నీరు విడవాలి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అదే. అన్ని జనుల మధ్యలో మనం ఒక సాధనములుగా మనం ఉండాలి, మనం పని చేయాలి. అందుకే ఆయన మనల్ని కోరుకున్నాడు. అలానే ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. నిజంగా ఆయన యొక్క ఉద్దేశం ప్రియులారా 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు, ఇటువంటి పాపంతో నిండిపోయిన లోకాన్ని దేవుడు ఎలాగ సరిచేయాలనుకున్నాడు ప్రియులారా. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం మనిషి ఎడల దేవునికున్న ఉద్దేశం ఏంటి, అయితే మనిషి ఎలాగ పాడైపోయాడు కదా. నిజంగా ఇటువంటి మనిషిని సరిచేయడానికి దేవుడు నిజంగా ఏం చెప్తా ఉన్నాడు, దేవుడు ఎవరిని నియమించారు ఈ యొక్క మనుషుల్ని బాగు చేయడానికి మనం చూస్తే 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే వీళ్ళని ఒకసారి మనం చదువుదాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలెను. ఎలాగుండాలంట? ప్రియులారా తిమోతితో హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు చాలా జాగ్రత్తగా స్వార్థ ప్రకటించాలి. ఎలాగున్నారంటే మనుషులు దుర్నీతి చేత, లోభము చేత, అసూయ చేత, మత్సరము చేత ఉన్నటువంటి ప్రజలని నువ్వేం చేయాలి? చాలా సాత్వికంతో. వాళ్ళందరూ ఎక్కడున్నారంట? వీళ్ళ ఎంత స్పష్టంగా ఉంది కదా. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టినటువంటి వీరు ఎవరంట? వాళ్ళందరూ
దుర్నీతిని అడ్డగించే వాళ్ళు ఎవరు? సాతాను యొక్క ఉరిలో ఉన్న వారు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ వారు చనిపోతే నరకానికి వేడవబడతారని వాళ్ళకి తెలియదు. పాతాళం వారి కొరకు మిక్కటమైన వేండ్రముతో ఎదురు చూస్తుందని వారికి తెలియదు. పాపం ఈ దుర్నీతి కలిగినటువంటి వారు, సత్యాన్ని అడ్డగించే మనుషులు ప్రియులారా, వీళ్ళందరూ ఎవరి ఊరిలో ఉన్నారో తెలుసా? సాతాను యొక్క అండర్లో ఉన్నారు, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, సాతాను యొక్క బంధకాల్లో ఉన్న వారిని ఏం చేయాలంట? ఇదిగో నువ్వు చాలా జ్ఞానం కలిగి ఓర్పుతో సహనముతో నీకెదురయ్యే ఎన్ని నిందలైనా అవమానాలైనా, ఎందుకు సేవకులు ప్రియులారా ఇన్ని నిందలు అవమానాలు అనుభవిస్తూ దెబ్బలు కొట్టించుకుంటూ ఎందుకు సువార్త చెప్తా ఉన్నారో తెలుసా? ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని వాళ్ళందరూ సాతాను అండర్లో ఉన్నారు, సాతాను కబంధాస్తాల్లో బంధించబడ్డారు. వారిని విడిపించాలంటే సత్యం కొరకు నిలబడాలని. వీళ్ళరా ఇది దేవుని ఉద్దేశం కదా. ఎందుకు మనం అనుకుంటాం, ఎందుకు వీళ్ళకి ఇంత బాధ? వారికి రోడ్డు మీద ఒక ప్లకార్డు పట్టుకొని ఒక వాక్యం పట్టుకొని ఉంచుంటే ప్రజలు మారుతారు అనుకుంటాం కదా. కానీ ప్రియులారా దేవుడు ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు చాలా సాత్వికముతో, ఇంకొక బైబిల్ వర్షన్ లో ఉంది, నువ్వు చాలా వారి కొరకు ఏం చేయాలి? నువ్వు ఎంతైనా తగ్గించుకోవాలి. వాళ్ళ కొరకు ఏం చేయాలంట? నువ్వు ఎంతైనా తగ్గించుకోవాలి, నువ్వెంతైనా నిందించబడాలి, ఎంతైనా దూషించబడినా పర్వాలేదు. నా నామం కొరకు నువ్వేం చేయాలి? ఒక సేవకుడుగా, ఒక దాసుడుగా నువ్వేం చేయాలి? నా చేతిలో బలమైన సాధనముగా నువ్వు పని చేయాలి. అలాగున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన అంటున్నాడు, అలాగ చెరపట్టిన వారినంట సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుంటారేమో. ఒకవేళ నువ్వంత సాత్వికంతో స్వార్థ చెప్పినప్పుడు, వారి కొరకు నువ్వంతా తగ్గించుకొని నిజంగా వారికి నువ్వు స్వార్థ చెప్పినప్పుడు, ఒకవేళ ఏదో ఒక మాట వారిలో పనిచేస్తుందేమో. వాడు ఎక్కడున్నారో తెలిసే వాళ్ళు సత్యం ఎరగని దుర్నీతి బంధకాల్లో చిక్కుబడినటువంటి వారు ఉన్నారు. ప్రియులారా అటువంటి వారికంట చాలా సాత్వికముతో, ఇది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ఏంటిది? వారి కొరకు ఎంతైనా, వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు, వారు సత్యము ఎరిగేంత వరకు, దుర్నీతి బంధకాల నుండి, అపవాది యొక్క ప్రియులారా ఉచ్చుల్లో నుండి వాళ్ళు బయటపడేంత వరకు మనం ఏం చేయాలి? మన ప్రియులారా మన ప్రాణం ఉన్నంత వరకు మనలో కదా మనం ఏం చేయాలి? ఎంతైనా దేవుని కొరకు తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని స్వార్థ చెప్పాలి. అలాగ చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి హృదయాంతరంగాలలో ఒక దైవీకమైన హృదయాన్ని, ప్రియులారా ఒక మెత్తని హృదయాన్ని, ఒక జాలి కలిగిన హృదయాన్ని, సత్యాన్ని అర్థం చేసుకునే మనసును దేవుడు వారిలో పెడతారు. అది వీరిని ఎంత హింస పెడుతున్నా, ఎంత బాధపెడుతున్నా, నిజంగా ఎంత దూషిస్తున్నా కూడా వీళ్ళకి సిగ్గులేదేంటి కదా? ఏదో ఒక రోజు ఆలోచిస్తారో లేదు, ఏంటి వీళ్ళ మర్మం ఏంటి, ఎందుకు వీళ్ళు ఇలాగా చేస్తున్నారు? వీళ్ళ ఏదో ఒక రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలో ఆలోచనలకు తీసుకుని వెళ్తాడు. వారు ఆలోచిస్తారు, ఒకరోజు దేవుని సన్నిధానానికి నడిపించబడతారు. వీళ్ళ వారి పాపపు బంధకాల నుండి విడుదల పొందుకుంటారు. అలాగా అపవాది చెరలో ఉన్న వారు విడుదల పొందుకోవాలని వీళ్ళ దేవుని సేవకులను దేవుడు నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు? ఆయన దుర్నీతి బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి, వారు మారు మనసు పొందుకోవడానికి ఆయన చిత్తం. ప్రియులారా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మనల్ని కూడా ప్రియులారా మన పితరులతో మనల్ని పరలోక రాజ్యంలో చేర్చడానికి ఇంత ప్రణాళిక మనిషి జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. ప్రియులారా మరి మనిషి ఎడల ఆయనకున్న ప్రేమ మనకు అర్థమవుతా ఉందా కదా? ఆయన ఉద్దేశం మనకు అర్థమవుతూ ఉందా కదా? నిజంగా మనం ఇంకా ప్రియులారా మన జీవితంలో చిన్న వాటికి భయపడే వారంగా ఉంటా ఉన్నామా? చిన్న వాటికి కలవరపడే వారంగా ఉంటా ఉన్నామా? ప్రియులారా నిజంగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అవిశ్వాసంగా అయిపోతూ ఉన్నామా? లోకం వైపు చూసేవారంగా ఉంటూ ఉన్నామా? మనం ఉండకూడదు. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రియులారా సముద్రంలో భూమికి పునాది వేసిన ఆయన, నిజంగా నీటి మీద భూమిని పరిచాడంట. అంత బలవంతుడు, అంత శక్తివంతుడు. ప్రియులారా మన చెయ్యి పట్టుకొని ఉండగా మన ఏ పరిస్థితి కూడా మనం ఏం చేయకూడదు, మనం కలవరపడకూడదు. ఆయన చిత్తము నెరవేర్చబడేంత వరకు ప్రియులారా ఆయన మాటను పట్టుకొని మనము ధైర్యం తెచ్చుకొని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. నిజంగా కింద వచ్చిన ఇంకొక మాట అంటాడు ఆయన అంటున్నాడు, ఉరిలో నుండి తప్పించుకుందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు. ఎలా శిక్షించాలి? సాత్వికముతో, మంచి మనసుతో సత్యాన్ని తెలియజేస్తూ వారికి ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇది సత్యం, ఇది దేవుడు చెప్తుంది మనకి. ఇలాగ మనం సాత్వికముతో వాళ్ళని ఏం చేయాలంటే శిక్షిస్తూ, జగడమాడక అందరి ఎడల సాధువుగా మనం ఏం చేయాలి?
నిజముగా బోధింప సమర్థులంగా ఉండాలి. కీడులో నుండి వారిని తప్పించే వారిని ఉండాలి. ప్రియులారా, మనం ఇలాగ ఉండాలి. దేవుడు అందుకే మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మంచి స్వభావం కలిగిన వారంగా, ఇటువంటి మంచి బలమైన సాధనములుగా ప్రియులారా మనమందరము కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చివరిగా ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకొని, ఎందుకు నిజంగా దేవుడు ఈ సమస్తమైనటువంటి ఈ మానవ కోటిని ఆయన నిర్మించడానికి కారణము ప్రియులారా, ఒక్క విషయాన్ని కూడా మనం చదువుకొని మనం ముగించుకుందాము. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చదువుకొని, పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయించు, ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందు నరుడవని చెప్పు. చాలు. ఏంటంట? ఎవరంట? దేవుడు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడివి. ఎవరంట ఆయన? మనం ఆరాధించే దేవుడు ఎవరు? మహిమను ఘనతను ప్రియులారా ఆయన కొరకే సృష్టిని నియమించాడంట. ఒక వచనంలో మనం చూస్తే తిమోతిలకు రాసిన పత్రికలను ఉంటది, మనం చూస్తే ఆయన తన కొరకు సమస్తమును నియమించుకున్నాడంట. ఎవరి కొరకు? ఆయన కొరకు. ఆయన ఎవరో తెలియచేయబడడానికి, ఆయన ప్రియులారా మన ద్వారా మహిమపరచబడడానికి, ఆయన నిమిత్తము సమస్తాన్ని కూడా ఆయన సృష్టించుకున్నాడు. కాబట్టి మనము సృష్టికర్త అయినటువంటి ఆయన చేతిలో ప్రియులారా ఆయన సాధనములుగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ప్రియులారా మనం ఉండాలి కదా. నోటి మాట చేతి సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన కదా. నిజంగా మన మాటల్లో నిజంగా ఆయన మాటలే కాదు, మన మాటలు కూడా ఎంత బలమైనవో కదా. మన మాటలు బలమైనవే కాదా? ఇంక వాక్యం మనం చదువుకోవద్దు కానీ ఒక్క 2 నిమిషాలు. నిజంగా మన మాటల్లో కూడా ఎంత శక్తిని ఆయన పెట్టాడు, ఎంత బలాన్ని ఆయన పెట్టాడు కదా. ప్రియులారా యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు అంటున్నాడు, సూర్యుడా నువ్వు, ఇదిగో చంద్రుడా నువ్వు గిబియోన్లో ఉండు, సూర్యుడా నువ్వు అయ్యాలోయలో ఉండంటే యుద్ధము ఆగిపోయేంత వరకు సూర్య చంద్రులు ఏమైపోయారంట? అస్తమించలేదు ప్రియులారా, ఉదయించలేదు, అలాగే నిలిచిపోయినాయి. అంటే యెహోషువ మాటలు ప్రియులారా ఎలాగ స్థిరపరిచాడు కదా. నిజంగా ఆదాము ఎవరెవరికి ఏవేవి పేర్లు పెట్టాడో వాటన్నింటినీ దేవుడు అలాగ స్థిరపరిచాడు కదా. నిజంగా దావీదు అంటున్నాడు సౌలుతో, ఏమంటున్నాడు? నిజంగా జీవం కలిగినటువంటి దేవుని ఎదుట ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు కదా. దావీదు మాటలు ప్రియులారా నిజంగా ఎలా స్థిరపరచబడని కదా. నిజంగా గొల్లియాతు తల తెగనిర్వీకబడడానికి దావీదు మాటలు ప్రియులారా మన జీవితంలో మన మాటల్లో కూడా దేవుడు ఎంతో శక్తిని పెట్టాడు. నిజంగా మనం ఎప్పుడు కూడా మనం ఎలా పలకూడదు? అవిశ్వాసపు మాటలు మన నోటి వెంట రాకూడదు. ఇదిగో ఎప్పుడు ఈ వ్యక్తి మారడు, వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు కదా. వీళ్ళు నిజంగా ప్రియులారా ఈ వ్యక్తి త్రాగు నుండి విడుదల పొందుకోడు, ఈ పాపాల నుండి వాళ్ళు విడుదల పొందుకొని మనం ఎప్పుడు అలా మాట్లాడకూడదు కదా. మనం ఎవరిని బట్టి కూడా దేవుడు కార్యం చేయడని చెప్పకూడదు. ఎవరు మనం కదా. ఆయన ఉద్దేశానికి ప్రియులారా మనం ఎన్నడూ కూడా అడ్డుపడే వారం ఉండకూడదు. మన మాటల్లో చాలా శక్తి ఉంది. ఏమన్నా మన మాటల్లో చాలా శక్తి పెట్టాడు ఆయన. నిజంగా ప్రియులారా మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా అది బలమైనది. అందుకే మన నోటి వెంట ఎప్పుడు కూడా ఏమి రావాలి తెలుసా? ఆశీర్వచనాలు రావాలి కదా. మన నోటి వెంట ఇతరులను దీవించే మాటలు రావాలి, ఆ దీవెనలు వారు పొందుకోవాలి. ప్రియులారా శాపగ్రస్తమైన మాటలు మన నోటి వెంట వస్తే ఖచ్చితంగా ఏమవుతుంది తెలుసు. అందుకే మనుషులు అంటారు కదా, మన నోటితో మాట్లాడొద్దు అంటారు కదా. ఏమంటారు? దేవుడు కూడా అంట మన నోటి నుండి వచ్చే మాటలకి అంత బలాన్ని పెట్టాడండి. ఏం పెట్టాడు ఆయన? ప్రియులారా మన నోటి నుండి వచ్చే, అందుకే నాలుక భయంకరమైనది, ప్రపంచానికి చుచ్చుపెట్టిందంటే నాలుక అంత బలమైనది. నాలుకలో నుండి వచ్చే మాటలు, నోటిలో నుండి వచ్చే మాటలు అంత బలమైనవి. కాబట్టి మన నోటికి ప్రియులారా ఆయన నోటి మాట చేత ఎంత నిజంగా సర్వసృష్టిని కలుగు చేశాడో, మానవుని ఆయన రూపంలో చేసిన మానవుని నోటిలో కూడా అంత బలమైన వాక్కును పెట్టాడు ఆయన కదా. ఏం పెట్టాడు ఆయన? బలమైన వాక్కు. ప్రియులారా మనం ఎన్నడూ కూడా ఇది జరగదు, ఇది చేయలేము, ఇది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యము మన నోటి వెంట రాకూడదు కదా. సముద్రం మీద భూమికి పునాది వేస్తే ప్రియులారా అది ఎంత గొప్ప కార్యము, మనకి వర్ణాతీతం మన ఓకికి. అంత గొప్ప దేవుడు మనం చేయబట్టుకొని ఉండే, అంత గొప్ప దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నప్పుడు ప్రియులారా మనకి ఏదైనా అసాధ్యం ఉంటుందా? మనుషులంగా మనకు అసాధ్యం ఉండొచ్చునేమో, కానీ మనతో ఉన్న ఆయనను బట్టి మనం చూసినప్పుడు అన్నీ కూడా మనకి సాధ్యమే. కాబట్టి మన మాటల్లో
ఆయన బలవంతుడు, మన మాటలు కూడా అంతే బలమైనవి. కాబట్టి మనం ఎన్నడూ కూడా ప్రియులారా మనల్ని మనం నిందించుకునే వారంగా, మనల్ని మనము దూషించుకునే వారంగా, ఇంకా నా జీవితం ఇంతే, నేను ఇంతే మనం అలా అనుకోకూడదు కదా. నన్ను నువ్వు బలపరుస్తావయ్యా, నన్ను నువ్వు నిలబెట్టుకుంటావు, నన్ను వాడుకోగలుగుతావు, నా పరిస్థితుల్లో నూతనమైన కార్యాలు నేను చూడగలను, ఎలా నువ్వు చెయ్యగలవు. ప్రియులారా విశ్వాసపు పలుకులు, ఎంత విశ్వాసంతో మన నోటి వెంట మనం పలుకుతామో అంతే విశ్వాసంతో దేవుడు ఏం చేస్తాడంట, మన కళ్ళ ముందు అవన్నీ శూన్యంగా కనబడతాయి, కానీ మనం పలకడమే మన పని కదా. మన కళ్ళ ముందు ఏంటి, నిజంగా గొల్లియాతు గొప్పవాడు, నిజంగా నా ప్రియులారా నిజంగా దావీదు చాలా పొట్టివాడుగా ఉంటున్నాడు, ఆయనకు అసాధ్యమే, కానీ విశ్వాసంతో పలికిన మాటలు అంతటి గొల్లియాతు కూడా పడిపోవడానికి ప్రియులారా కారణమైపోతా ఉంది. అంటే మన నోటి వెంట ఎప్పుడు కూడా ఏముండాలో తెలుసా, విశ్వాసపు పలుకులు. నేను చెప్తే ఎవరింటారు, నేను మాట్లాడితే ఎవరింటారు కదా, వింటారు ప్రియులారా. మన నోటికి అంత బలమైన కదా, మనం ఏవో విషయాలు చెప్తా ఉంటే ప్రజలు నమ్మట్లేదు, వాటిని బట్టి కదా, వాటిని బట్టి వాళ్ళు నిలబడట్లేదు ప్రియులారా, వాటిని బట్టి వాళ్ళు వెళ్ళట్లేదు. మరి దేవుని విషయాలు ఎందుకు వినరు కదా. మనం అనుకున్నాం మనకేం తెలియదని, మనకి ప్రియులారా మనకి తెలిసిన దాంట్లోనే మనం ఏం చేయాలో తెలుసా, బలమైన ఆయన మాటలు ప్రియులారా మన నోటి వెంట వచ్చినప్పుడు ఆయనే వాటిని బలపరుస్తాడు, ఆయనే వాటిని స్థిరపరుస్తాడు వారి జీవితాల్లో. కాబట్టి మన మాటలకు అంత శక్తి ఉంది. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు తృణీకరంగా మనం మాట్లాడుకోకూడదు. మన పిల్లలైనా ప్రియులారా, మన కుటుంబీకులు, బంధువులు మన మాట విననటువంటి ఎవరి గురించి కూడా మనం ఏమనకూడదు, వీళ్ళు మారరు, ఆయనకు అసాధ్యమైంది ఏముంది కదా. ప్రియులారా నిజంగా మనం ఆలోచించినప్పుడు ఆ బండతో మాట్లాడమని మోషే చెప్తే ఆ బండల్లో నుండి నీళ్ళు వచ్చేసినాయి. మాట ప్రియులారా దేవుని బిడ్డలంగా మన నోట ఆయన అంత శక్తి కలిగిన మాటలు ఉంచాడు. మన మాట బలమైనది, అది శక్తి కలిగింది. కాబట్టి మనం ఆరాధించే దేవుడు అంతకంటే బలమైన వాడు. కాబట్టి ఆయనను ఆశ్రయం చేసుకుని ప్రియులారా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. పరిస్థితి ఏదైనా కూడా, మన ముందున్నటువంటి స్థితి ఏదైనా కూడా కదా, మన ఆధారము, మన బలము ఆయన నాకుండగా ఈ పరిస్థితి నన్ను ఏం చేయగలదు కదా, ఈ స్థితి నన్ను ఏం చేయగలదు కదా, ఈ మనుషులు మారకుండా ఎలాగ ఉండగలుగుతారు. నిజంగా ప్రియులారా మనము ఇలాగ విశ్వాసంతో మనం పలుకుతూ ఉన్నప్పుడు, మనము ఇలాగ విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంట ఒక భక్తుడు ఇలా అన్నాడు, మనమంట కూర్చొని నిజంగా దుర్నీతి పరుల కోసం ప్రియులారా ఈ లోకంలో ఉన్న ప్రజలు నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనం ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంట ప్రజల్లోనికి వెళ్ళి వారి హృదయాలను రేపుతాడంట. ఏం చేస్తాడు ఆయన, మనం వీళ్ళేం పిలవాల్సిన అవసరం లేదు ప్రియులారా, ఏం చేయాల్సిన పనిలే, మనముండి నమ్మకంగా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రభువా ఈ ప్రజలు నశించిపోతా ఉన్నారు, ఈ ప్రజలకి సత్యం అర్థం కావటం లేదయ్యా, ఇదిగో ఈ ప్రజలు సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు, ప్రభువా వీరిని మార్చయ్యా అని హృదయపూర్వకంగా నువ్వు చెయ్యగలవయ్యా, నువ్వు మార్చగలవు నాయన. సౌలును దర్శించిన దేవుడు ఈ ప్రజలు కూడా దర్శించగలవు ప్రభువా, నువ్వు సత్యం ప్రజల్లోనికి వెళ్ళేటట్లుగా చేయగలవు, ఈ దుర్నీతి పరుల యొక్క స్వభావాన్ని మార్చగలవు. ఎప్పుడైతే మనం ఇలాగా ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు అంట ప్రియులారా వారి హృదయాలలోనికి వెళ్ళి వారి కఠినమైన హృదయాలు మెత్తని చేసి వారినంట దేవుని సన్నిధానానికి నడిపించుకుంటాడంట. కాబట్టి మనం ఏం చేయాలి, సాధనములుగా, బలమైన సాధనములుగా, బలమైనటువంటి ప్రియులారా ఆయన మాటలను ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి విశ్వాసంతో. వాళ్ళు మారరమ్మ వాళ్ళంతే, వాడు వినడమ్మ వాడంతే, వాళ్ళు రారులే వాళ్ళంతే, నాకు చాలు, నా వరకు చాలు భక్తి. ప్రియులారా మనం ఇలాగ అనుకోకూడదు. సమస్త మానవ కోటి, సర్వజనులు, సకల జనులు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ప్రియులారా ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి రక్షించబడాలని ఆయన ఉద్దేశం. పరిస్థితులు బట్టి అవిశ్వాస పలుకులు మన నోట రాకూడదు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ప్రియులారా మనిషి జీవితంలో అలాగా ఉంటూ ఉంది. ఆ మనిషిని ఎలాగా మనము మార్చాలో మనల్ని సాధనలుగా ఆయన నిలబెట్టుకున్నాడు. కాబట్టి బలమైన ఆయుధములుగా మనం ఉండాలని, మన నోటి పలుకు అంత బలమైనవి ప్రియులారా. ఆ బలమైన మాటల చేత ప్రజలను ఆయన సన్నిధానానికి నడిపించేవారంగా, వారిని విశ్వాస పూర్ణులుగా చేసేవారంగా, వారి కొరకు ప్రార్థన చేసేవారంగా ప్రియులారా మనం ఉండాలని, నిజంగా అటువంటి విశ్వాసపు అనుభవంలోనికి మన ఆత్మీయ జీవితాల్లో కట్టబడాలని మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యము మన జీవితాల్లో ఫలభరితంగా మార్చబడినట్లుగా అయ్యా నిజంగా నన్ను మీరు కోరుకున్నారంటే అయ్యా, నేను ఆ చెయ్యి పట్టుకున్నావంట ప్రభువా, అన్ని జనుల్లో సాధనము ఉండాలని మీరు కోరుకున్నారంటయ్యా. అయ్యా నిజంగా నా మీద నీ దృష్టి నిలిపావంట నాయన. అయ్యా మీరు నన్ను అలాగా చెయ్యండి అయ్యా. దుర్నీతి చేత నిండినటువంటి ప్రజలయ్యా
అయ్యా దుర్నీతి చేత నిండిన ప్రజలయ్యా, అయ్యా అహంభావంతో అహంకారంతో కులము మతతత్వ రాజకీయాలతో అయ్యా సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటే ప్రజలు నాశనం అవుతున్నారయ్యా, కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి అయ్యా, ప్రజలు స్వార్థపరులు అవుతా ఉన్నారు, అవినీతి అక్రమం విస్తరిస్తా ఉందయ్యా, ప్రజల దగ్గరికి సత్యం వెళ్ళలేదయ్యా. అందుకేనయ్యా నాయన ఒకరినొకరు చంపుకుంటా ఉన్నారు, కుటుంబాలు నాయన ఒక్కొక్కడి వేళతో ప్రకటించబడతా ఉన్నాయి అయ్యా. సత్యం అడ్డగిస్తున్న ప్రజల హృదయాలు మారాలి అయ్యా. సాత్వికముతో స్వార్థ వెనబడతా ఉంది, ఎంతో మంది సేవకులు సత్యాన్ని బోధిస్తా ఉన్నారయ్యా. వారిగా చెయ్యండి అయ్యా, అయ్యా కృప చూపించమని కోరుకుంటున్నాం. ప్రియులారా ఎవరికి వారముగా అయ్యా నేను ఒక సాధనముగా ఉండాలయ్యా. నా ఎడల మీకు ఇంత గొప్ప ప్రణాళిక ఉందా ప్రభువా? అయ్యా నిజంగా సముద్రం మీద భూమికి పునాది వేసావంటయ్యా. అయ్యా అది మాకు వర్ణనాతీతం నాయన, మా ఊహకు అందదయ్యా. ఇంత గొప్ప దేవుడివి, ఇంత బలమైన దేవుడివి ప్రభువా, నువ్వు మాకుండగా నాయన మేము దేనికి భయపడనక్కర్లేదయ్యా అని ఎవరికి వారము ప్రియులారా మనం ప్రార్థన చేసుకున్నాం. ఉన్నటువంటి వాక్యము మనంతరంగ జీవితాలలో ఫలభరితంగా మార్చబడినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మక్క ప్రార్థన చేస్తారు. అయ్యా మేము ఒక్కొక్కరము మేము అలాగ ఉండాలయ్యా, నీ చిత్తం అంతా నెరవేర్చబడాలయ్యా అని. ప్రియులారా మన జీవితంలో ఎవరికి వారము నేను అలాగ ఉండాలి. ఇంతకాలం నాకు సత్యం తెలియలేదయ్యా, ఇంతకాలం నేను నామకార్థంగా బ్రతికానయ్యా, దైవికమైన భయం లేని వాడిగా ఉన్నానయ్యా, లేని దానిగా నేను ఉన్నానయ్యా అని ఎవరికి వారము ప్రియులారా మారు మనసు ఈ రోజే మనం పొందుకున్నాం. ఈ రోజే పశ్చాత్తాప పడదాం, ఈ రోజే ఒక మంచి నిర్ణయం చేద్దాం. అబ్రహాము ఇస్సాకు యాకోబులు పరలోక రాజ్యంలో ఉన్నారు, వారితో పాటు మనల్ని కూర్చోబెట్టాలని మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉద్దేశమై ఉంటుండగా ఆ ఉద్దేశంలో మేము ఉండాలయ్యా. మా కుటుంబం ఉండాలి, మా బంధువులు ఉండాలి, మా రక్త సంబంధికులు ఉండాలి, మా గ్రామాలు ఉండాలి అయ్యా, మా రాష్ట్రాలు, మా దేశాలు, సమస్త మానవ కోటి ఉండాలయ్యా అని ప్రియులారా మనం ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా.